కమల్ హాసన్ మరియు సింబు గారి కాంబినేషన్‌లో వచ్చినటువంటి మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'థగ్ లైఫ్'. మణిరత్నం గారు 'పొన్నియిన్ సెల్వన్' 2 పార్ట్స్ తర్వాత ప్రెస్టీజియస్‌గా తెరకెక్కించినటువంటి ఈ చిత్రానికి సంబంధించి రివ్యూ అయితే చెప్పబోతున్నాను. కమల్ హాసన్ గారు నెల్లూరు స్లాంగ్‌లో మాట్లాడడం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా బాగా అనిపించింది. పర్సనల్లీ ఐ ఫెల్ట్ లైక్ మోస్ట్‌లీ ఫన్ అనిపించింది. అండ్ ఫస్ట్ ఓపెనింగ్ షాట్ గ్రీనరీతో చూపించి వెంటనే ఫ్లాష్‌బ్యాక్ స్టోరీకి వెళ్లి చాలా రోజుల నుంచి మనం బ్లాక్ అండ్ వైట్ మూవీస్‌ని చూడడం లేదు. ఆ ఎక్స్‌పీరియన్సెస్‌ని థియేటర్‌లో అందించారు మణిరత్నం. ఈ ఫ్లాష్ బ్యాక్‌లోనే సింబు అండ్ కమల్ హాసన్ గారు కలుస్తారు. నిజంగా చెప్పాలంటే కమల్ హాసన్ గారి వింటేజ్ లుక్ ఎలా ఉంటుందని ఎగ్జాక్ట్‌గా ఇక్కడ మాత్రమే వీళ్ళు చూపెట్టగలిగారు. ఒక సంఘటన జరిగి విలన్ మేనల్ నుండి కమల్ హాసన్ వేసేస్తాడు. కంఫర్టబుల్‌గా పోలీస్ కస్టడీకి వెళ్ళిపోతారు. వెళ్తూ గ్యాంగ్‌ని సింబుకి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్తాడు. వచ్చేసరికి 2 మెయిన్ సెగ్మెంట్స్ జరిగేసి ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ విలన్‌తో బిజినెస్ డీల్ ఒకటి కమల్ హాసన్ గారిని కన్విన్స్ చేసి డీల్ క్లోజ్ చేస్తాడు సింబు. సెకండ్, కమల్ హాసన్ గారి కూతురికి ఇంకొకరికి ఉన్న లవ్ ట్రాక్‌ని సెట్ చేయడం. ఈ మధ్యలోనే త్రిష ఎంట్రీ ఉంటుంది. చాలా రొమాంటిక్‌గా ఉంటాయి కొన్ని సీన్స్. సడెన్‌గా ఒక అటాక్ జరుగుతుంది. ఆ అటాక్ జరిగిన తర్వాత నుండే సొంత గ్యాంగ్‌లో అలజడులు స్టార్ట్ అవుతాయి. సొంత వాళ్ళ మీదే డౌట్స్ క్రియేట్ అవుతాయి. గ్యాంగ్‌లో చాలా మంది ఇదే సమయం అనుకోని ఎవరికి వాళ్ళు గ్యాంగ్‌కి లీడర్ అవ్వడానికి ప్లానింగ్ రెడీ చేసుకుంటారు. ప్రీ ఇంటర్వెల్‌లో కమల్ హాసన్ హిమాలయాస్‌కి వెళ్తే అక్కడ వాళ్ళ గ్యాంగ్‌లోని మెయిన్ వాళ్ళు స్కెచ్ వేసి లేపేద్దామని డిసైడ్ అయ్యి లేపేసాం అనుకోని బ్యాక్ టు ఢిల్లీ వచ్చి గ్యాంగ్‌కి ఇప్పటి నుంచి నేనే రాజు, నేనే మంత్రి అని సింబు అఫీషియల్‌గా అనౌన్స్. సెకండ్ హాఫ్‌లో కమల్ హాసన్ బ్రతికే ఉన్నాడు అని అర్థమవుతుంది. ఎలాగోలా పడుతూ, లేస్తూ వెళ్తున్న షాట్స్‌లో కొన్ని వీఎఫ్ఎక్స్ ఇంకాస్త బెటర్‌గా చేసుంటే బాగుండేది అనిపించింది. 2 ఇయర్స్ ఒక దగ్గర ఉండి బ్యాక్ టు కింగ్‌డమ్ అవుతాడు కమల్ హాసన్. ఇంకా వేట మొదలుపెట్టి ఎవరైతే నమ్మక ద్రోహం చేశారో వాళ్ళని లేపుకుంటూ వస్తాడు. అండ్ మోస్ట్ ఆఫ్ ది నాకు సెకండ్ పార్ట్‌లో కమల్ హాసన్ గారిని 'భారతీయుడు 2లో చూసినలాగే అనిపించింది. రైట్, మీరు కూడా చూస్తే మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో రాయండి. కానీ ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవాలి ఈ సినిమాకి సంబంధించి. అండ్ సింబు క్యారెక్టరైజేషన్ నిజంగా బ్యాలెన్స్‌డ్‌గా కుదిరిందా అని చాలామంది డౌట్ పడుతున్నారు. నిజంగా చెప్పాలంటే ఒక మంచి కమ్‌బ్యాక్ అనే చెప్తాను. మోస్ట్‌లీ సింబు చేసే పెర్ఫార్మన్సెస్ చూడ్డానికి కామన్‌గా అనిపిస్తాయి కానీ ఎఫెక్టివ్‌గా ప్లే చేస్తాడు. అండ్ త్రిషని ఎందుకు పెట్టారో, ఎందుకు తీసేశారో అన్నంతలాగా అయితే అనిపిస్తది. మోస్ట్‌లీ త్రిష క్యారెక్టర్ అసలు ఎందుకు ఉంది అనే డౌట్ కూడా వస్తుంది. కమల్ హాసన్ గారిని ట్రైలర్‌లో చూసినప్పుడు ఏంటి అంత పెద్ద యాక్టర్స్, అంత ఏజ్ ఉన్న వాళ్ళతో లిప్ లాక్ సీన్స్‌లో నటించడం అని చాలా మంది ట్రోల్స్ చేసినప్పటికీ నిజంగా సినిమాలో అది మాత్రం వర్త్ అనే అనిపిస్తుంది. బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్‌తో స్టార్ట్ అయిన ఫిల్మ్ లాస్ట్ క్లైమాక్స్‌కొచ్చేసరికి అక్కడే ఎండ్ అవుతుంది. ఇంకా మ్యూజిక్ గురించి మాట్లాడాలంటే అంత గొప్పగా ఏమి అనిపించలేదు. అట్ ద సేమ్ టైమ్ అంత లో అని కూడా ఫీల్ అవ్వలేదు. అండ్ ఇక్కడ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సినవి మణిరత్నం గారి చిత్రాలు ఎప్పుడు కూడా హిట్, ఫ్లాప్, బ్లాక్ బస్టర్ అని ఈ టాక్‌కి సంబంధం లేకుండా ఒక మాస్టర్ పీస్‌గా ఉండిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 'పీఎస్1', 'పీఎస్2' ఫిల్మ్ చూసినట్లయితే ఈ 2 చిత్రాలు హిట్, ఫ్లాప్, బ్లాక్ బస్టర్ ఈ 3 టాక్స్‌కి అతీతంగా అదొక మాస్టర్ పీస్ లాగా, ఒక గోల్డెన్ పీస్ లాగా అనిపిస్తాయి తప్ప దానికి ఎలాంటి రివ్యూ కానీ, దానికి సంబంధించి ఎలాంటి ఒక జస్టిఫికేషన్ ఇవ్వలేం. సో, ఓవరాల్‌గా ఈ ఫిల్మ్ ఎలా ఉంది అనంటే నా వరకు అయితే నాకు బానే అనిపించింది. కమల్ హాసన్ గారు చాలా రోజుల తర్వాత మంచి కామెడీ టైమింగ్‌తో ఈ ఫిల్మ్‌లో చేశారనైతే నాకు అనిపించింది. సో, ఈ ఫిల్మ్ మీద నా వరకు నా అభిప్రాయం మాత్రం ఇదే. మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో రాయండి.